మరో 2 రోజుల పాటుగా టీడీపీ మహానాడు జరగబోతోంది. హైబ్రిడ్ మోడ్లో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారు. 1848 క్లస్టర్లలో 1848 క్లస్టర్లలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్లస్టర్ల వారీగా మహానాడులో పాల్గొంటారు శ్రేణులు. ఇక స్త్రీ శక్తిని చాటేలా మహానాడు 2026 ఉండబోతోంది. 2029 ఎన్నికలకు మహానాడులో రోడ్ మ్యాప్ కూడా వేయబోతున్నారు కార్యకర్తలు అండ్ నాయకులు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. టీడీపీ మహానాడులో 20 తీర్మానాలు ఉండబోతున్నాయి. ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, అండమాన్ నుంచి 1 ఉండబోతున్నాయి. ఇక 4 ఉమ్మడి తీర్మానాలు ఉండబోతున్నాయి. ఒక రాజకీయ తీర్మానం కూడా చేయబోతున్నారు నేతలు. డైరెక్ట్గా లైవ్కి వెళ్ళిపోదాం. సో మహానాడు కార్యక్రమం సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఏర్పాట్లకు సంబంధించి స్పెషాలిటీస్ ఏంటి? ఈసారి ఎలా ఉండబోతోంది మహానాడు? ఎస్ మనోజ్, మహానాడు ఈసారి హైబ్రిడ్ కంప్లీట్గా కూడా ఒక పెద్ద వాతావరణంలో జరగాల్సిన హైబ్రిడ్. కేంద్రంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కొంత మారిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికీ క్లస్టర్ విధానంలో, లేకపోతే పూర్తిగా కూడా హైటెక్ డిజిటల్ విధానంలో ఈ మహానాడు జరగబోతుంది. రాజుగారు, ఏ విధంగా చూస్తారు ఈసారి? మీరు పెద్ద అంచనా వేసుకున్నారు, పెద్ద ఊహలు చేసిన, కాకపోతే కొంత పరిస్థితులు మారాయి. అయినప్పటికీ కూడా 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఈ ఎల్ఈడి ద్వారా ప్రతి ఒక్కరూ ఈ మహానాడుని చూసే విధంగా ప్లాన్ చేయడం వెనకాల ఈ హైబ్రిడ్ విధానంలో ఏంటి? ఈ మహానాడు పసుపు దళానికి నూతన దళపతిగా మా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత నెల్లూరులో జరిగేటువంటి మహానాన్ని లక్షలాది మంది కార్యకర్తలు పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని చెప్పి భావించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నెల్లూరుకి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అయితే దేశం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఒక కీలక నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువనేత లోకేష్ గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం, ఈరోజు లక్షలాది మంది కార్యకర్తలు మహానాడు జరిగే ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అన్ని క్లస్టర్ వైజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఏకం చేస్తూ అత్యధిక శాతం మహానాడుని వీక్షించే విధంగా డిజిటల్ పద్ధతుల్లో ఈరోజు హైబ్రిడ్ విధంగా నిర్వహించడం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంకా ఇటువంటి చర్యలు తీసుకోక ముందే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని ఎప్పుడూ కూడా దేశం కంటే అన్ని రాష్ట్రాల కంటే ముందు ఆలోచించేటువంటి నేత. ఈరోజు హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యధిక శాతం మహానాడు జరిగేటువంటి ప్రాంతంలో దాదాపు 4-5 లక్షల మంది వచ్చేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అంతకంటే ఎక్కువ దాదాపు 10-15 లక్షల మంది ఈ 2 రోజులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, థ్యాంక్ యూ. సార్, బొత్స చౌదరి గారు, ఏ విధంగా చూస్తారు ఈసారి? ఇప్పుడు దాకా మీరు చూసిన మహానాడులు, మీరు నడిపిన మహానాడులు వేరు, కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీలో మీరు కూడా ఫస్ట్ టైం ఇటువంటి మహానాడిని చూడబోతున్నారు. 44వ సంవత్సరం, అందువల్ల అప్పటికి ఇప్పటికి పెను మార్పులు వచ్చాయి. ఆనాడు రోడ్లు లేవు, కాలువలు లేవు, సెల్ ఫోన్లు లేవు, మార్గదర్శకాలు రోడ్లే లేవు. ఇవాళ సంపూర్ణమైన మార్పు వస్తుంది. డిజిటల్ టెక్నాలజీకి వచ్చాం. ఈ డిజిటల్ టెక్నాలజీ ఎన్నో మార్పులు వస్తున్నాయి. నవతరం ముందుకు వస్తూ ఉంది. ఆలోచన విధానాల్లో మార్పులు వస్తున్నాయి. ప్రపంచీకరణ జరుగుతూ ఉంది. ఆర్థిక వనరులు సమకూరుతూ ఉన్నాయి. దాన్ని సమీక్షించుకుంటూ ఏ విధంగా ప్రగతి సాధించాలి, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలి, తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాన్ని ఎలా తిప్పికొట్టాలి, ప్రజలకు చేరువైన ప్రభుత్వం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా, ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రజలకు తీసుకెళ్ళదని ఈ మహానాడిని వేదికగా చేసుకుంటాం. నాటికి నీటికి మారిపోయింటే యువతరం వస్తుంది. ఆనాడు యువతరం మేము, ఇవాళ ఈ తరం కొత్త యువతరం వస్తుంది. కొత్త యువతరం ఆలోచన విధానాలు భిన్నంగా ఉంటాయి. వాటన్నిటిని అందిపుచ్చుకుంటూ మా అనుభవాన్ని, కొత్త తరం యొక్క ఆలోచన విధానాలను పుణికిపుచ్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మహిళా శక్తి కానీ బడుగు బలహీనతలకు పెద్దపీట వేసే లక్ష్యంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మా అగ్రగామిగా ఉంటుంది. సమాన అవకాశాలు ఇచ్చే లక్ష్యంలో ఉంది. దాన్ని సాధిస్తాము. అంటే బేసిక్గా ఈసారి మహిళా శక్తి గురించి ఎక్కువ ప్రస్తావన జరుగుతుంది. రేపు జరగబోయే తీర్మానంలో కూడా కొత్త తీర్మానాలు రాబోతున్నాయి అని ఒక చర్చ జరుగుతుంది. మీ అంచనా ఏంటి? ఆల్రెడీ పార్టీ ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకుంది. మహిళా శక్తికి సంబంధించి డ్వాక్రా ఉద్యమాల ద్వారా కూడా ఏ విధంగా ఒక చైతన్యం తెచ్చాము, మహిళలకు ఏ విధంగా అవకాశాలు కల్పించాము, పార్టీలోనూ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కల్పించాం భారీ ఎత్తున. దాన్ని అందిపుచ్చుకునేదానికి రాబోయే రోజుల్లో రిజర్వేషన్లు కూడా మార్పు వస్తాయి. భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్లో, అసెంబ్లీలో కొన్ని సీట్లు మహిళలు అయినప్పుడు ఇంకా ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. వారి శక్తి ఉంది, మహిళల్లో శక్తి ఉంది. ఇన్నాళ్ళు గడపకే పరిమితమైన వాళ్ళు ఈ 44 సంవత్సరాలు అద్వితీయమైన ప్రగతి ముందుకు వస్తున్నారు. ఎడ్యుకేషన్లో ముందుకు వస్తూ ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తూ ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే పురుషులు మహిళలు కలిస్తేనే ప్రగతి సాధ్యం, దాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతాం. వర్మ గారు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. వర్మ గారు, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న దీంట్లో కొత్తగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే మీ అధినేతలు మొత్తం హైబ్రిడ్ విధానంలోకి వెళ్ళిపోయారు. ఒక పెద్ద పండగ జరగాల్సింది
టెక్నాలజీ మారిపోతుంది. మీరు 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ పార్టీతో. సో ఇప్పుడు జరగబోతున్న దాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే మారీ ప్రపంచంతో పాటు పార్టీలు పరిగెట్టాలి. అందులో యువ నాయకుడు లోకేష్ గారు అయితే ఈ యొక్క టెక్నాలజీని దగ్గర 2010 నుంచి ఆయన మొదలెట్టారు. దానివల్ల కోటి సభ్యత్వాలు అయినాయి లోకేష్ గారు మొదలెట్టిన విధానం వల్లనే. దానివల్ల ఈరోజు హైబ్రిడ్ విధానంలో ఏదైనా 10-15 లక్షలు మహానాడుకు వచ్చే జనం ఈరోజు 10 రెట్లు పెరిగారు. ప్రతి హైబ్రిడ్ క్లస్టర్ సిస్టమ్ ఏదైతే ఉందో ప్రతి క్లస్టర్లో దగ్గర 40-50 వేల మంది వీక్షణ చేసే విధంగా కార్యక్రమం పెట్టారు. దీన్ని ఆలోచించుకుంటే మనం ఏదైతే సంస్కరణలు తీసుకొస్తున్నామో అవి పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేకుండా గౌరవ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు యొక్క సందేశమే ప్రజల్లోకి వెళ్తూ ఉంది. దీనివల్ల పార్టీ బలోపేతం అవడం కాకుండా కేవలం ఒక ప్రాంతంలోనే కాకుండా రాష్ట్రాలు, దేశాలు కూడా దాటి ఈసారి మహానాడు వెళ్ళబోతుంది. అవును, అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యే అవకాశం కల్పిస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి యొక్క మొదటి మహానాడు అనుకుందాం వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక. మరి ఈ విధానంలో యువత కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంది. ఎంచేతంటే ఆయన నాయకత్వంలో యువత కూడా బలోపేతం అవుతుంది. ఇది 2029 ఎలక్షన్కి కానీ స్థానిక సంస్థల ఎలక్షన్కి కానీ ఈ బలోపేతంగా ఉన్నాం కానీ ఎలక్షన్లు కూడా వన్ సైడ్ అయ్యే విధంగా జరిగే అవకాశం ఉంది. సో చింతకాయల విజయ్ గారు ప్రస్తుతం ఇక్కడ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. విజయ్ గారు ఒక 2 నిమిషాలు డిస్టర్బ్ చేస్తారు సార్. ఏ విధంగా చూస్తారు ఈసారి మొత్తం టెక్నాలజీ తర్వాత హైబ్రిడ్ యువత ఈసారి మొత్తం టేక్ ఓవర్ తీసుకున్నారు మహానాడు అంతా? మెయిన్ ముఖ్యంగా అండి ఇది ఫస్ట్ టైం ఎవర్ అండి ఇంకా ఇండియాలో నాకు తెలిసి ఇప్పటికి వచ్చి ఇన్ని క్లస్టర్స్లో మహానాడు జరగడం అనేది, అంటే కాంక్లేవ్, పొలిటికల్ కాంక్లేవ్ జరగడం అనేది ఇది ఫస్ట్ ఎవర్ అండి. అది నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ డేరింగ్ డెసిషన్ తీసుకొని ఇది ఇంప్లిమెంట్ చేసి దాంట్లో మళ్ళీ మైటీడీపీలో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త దగ్గరికి వెళ్ళి క్లస్టర్ వైజ్ అందరూ కూడా అటెండెన్స్లు తీసుకొని సెల్ఫ్ అటెండెన్స్లు తీసుకొని అసలు ఇప్పటికి వచ్చి నాకు తెలిసి నా దేశంలో ఎక్కడ జరగలేదండి. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఫస్ట్ టైం ఈరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ స్పీచ్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. యువత అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అందరూ అటెండెన్స్లు ఈరోజు డాష్ బోర్డ్లో కనబడడం, లైవ్లో రావడం, ఐపీఎల్లో ఏ విధంగా అయితే వ్యూస్ వస్తాయి ఆ విధంగా మాకు ఇక్కడ వ్యూస్ వస్తాయి. ఆ విధంగా టెక్నాలజీని ఈరోజు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది నారా లోకేష్ గారు. చాలా సంతోషంగా ఉంది దీంట్లో పాల్గొనడం. అంటే మొన్నటిదాకా ఒక ప్లేస్కో లేకపోతే 2 తెలుగు రాష్ట్రాలు, కానీ ఈసారి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది మీ దాంట్లో జాయిన్ అవుతున్నారు. సుమారుగా అన్ని దేశాల్లో టైం జోన్ చూసుకొని టైం లైన్ చూసుకొని దాని ప్రకారంగా జాయిన్ అవ్వడం జరుగుతుందండి. దాంతో పాటు ఏంటంటే అండమాన్ నుంచి జాయిన్ అవుతున్నారు, లేకపోతే అన్ని కంట్రీస్ నుంచి కూడా వాళ్ళ టైం జోన్ చూసుకొని ఇప్పుడు జాయిన్ అవ్వడం జరుగుతుంది. దానికి కూడా వాళ్ళకి అక్కడ మళ్ళీ అటెండెన్స్ తీసుకోవడం అవన్నీ కూడా డాష్ బోర్డ్లో రావడం, ఇది మైటీడీపీకి ఒక్క యాప్కే మళ్ళీ దాన్ని కనెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన విజువలైజ్ చేసి ఒక విజన్ ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్, టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారంలో ఏమైనా కొత్త పోకడాలు ఏమైనా తీసుకునే ప్రయత్నం చేసిందా? దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఏమైనా జరుగుతుంది? ఇప్పుడు దీంట్లో ఏంటంటే అండి ఎక్కడైనా వస్తే ఒక క్యూఆర్ కోడ్ ఏదో స్కాన్ చేస్తారు, కానీ ఆ లొకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఆ లొకేషన్ దగ్గర మళ్ళీనేమో వెళ్తున్నప్పుడు 100 మీటర్స్లోనే కార్యకర్త ఉన్నప్పుడు జరగడం, యాక్యురేట్గా తీసుకోవడం చెప్పి దాంతోపాటు యాప్ని ఎక్కువ ఎందుకు అలవాటు చేస్తున్నారంటే ఏదైనా మెసేజ్ కమ్యూనికేట్ చేసినప్పుడు అధినాయకుడు కార్యకర్త వరకు చేరాలి. అంటే క్లస్టర్లో ఈరోజు కార్యకర్త ప్రతి ఒక్కడు ఉంటారు. అందుకే ప్రజలే దేవుళ్ళు సమాజమైన దేవాలయం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చి కార్యకర్తలే పట్టుకొమ్మలు అన్నప్పుడు ఈ కార్యకర్తలకు అత్యంత విలువైన రోజు రావాలి, అది మహానాడు పండుగలో జరుపుకోవాలని చెప్పి ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగింది. ఈరోజు సామాన్య కార్యకర్త కూడా ఈరోజు మైటీడీపీ యాప్ని అలవాటు చేసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా తీసుకెళ్తున్నారు. ఈరోజు చర్చకు వచ్చే అంశాలు ప్రధానంగా ఏమేమి రాబోతున్నాయి సార్? ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ జరిగాయండి. పాత రోజుల్లో ఎడ్యుకేషన్లో మీకు అందరికీ తెలుసు, అక్కడ పలమనేరు దగ్గర ఒక అమ్మాయిని ఫస్ట్ ర్యాంక్ వస్తే తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయి పాపం ఆత్మహత్య చేసుకుని ఆ విధంగా చేసుకునే దగ్గర నుంచి ఈరోజు ఏంటంటే షైనింగ్ స్టార్స్ అని చెప్పి ప్రతి ఒక్క పేపర్లోని మెయిన్ పేపర్స్లోని రూరల్ ఏరియా నుంచి ర్యాంకింగ్స్ వచ్చిన వాళ్ళని తీసుకోవడం కానీ, తర్వాత యువతుల మీద తీర్మానం తీసుకోవడం కానీ, లేకపోతే ఏం అభివృద్ధి చేసాం ఇప్పటిదాకా దాని మీద విశ్లేషణ చేసుకోవడం కానీ ఇవన్నీ తీర్మానాలు తీసుకోవడం జరుగుతుంది. కొత్త ఫేసెస్ ఇప్పుడు స్పీకర్స్ అందరూ కూడా మన నామినేటెడ్ పదవుల్లోని ఎక్కడ పడితే ఎక్కడ కష్టపడ్డారు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడించడం జరుగుతుంది. ఆ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. ఇవాళ రేపు అంటే తీర్మానాలకు సంబంధించిన వ్యవహారంలో ఏమన్నా కొత్త తీర్మానాలు తెలంగాణకు కూడా కొన్ని తీర్మానాలు ఇవాళ లోకేష్ గారు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందండి. దానికి ఆల్రెడీ ట్వీట్ కొట్టారు. ఇప్పుడు
ఆ ట్వీట్ కొట్టి నేను ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చినప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందని చెప్పి ట్వీట్ కొట్టారు. అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా అయితే పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా వేచి ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మహానాడుకి రాబోతున్నారు. రాజేష్ గారు ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్ ఈ ఎపిసోడ్కి సంబంధించిన ఇష్యూస్లో ఈరోజు ఇందాక విజయ్ గారు చెప్పినట్టుగా దేశ విదేశాలతో కూడా ప్రతి ఒక్కరూ కనెక్ట్ కావడం, ఏ ప్రాంతాలకి ఎంత హాజరయ్యారు, పకడ్బందీగా వ్యవహారాన్ని వస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్ జరగడం చాలా రేర్ సిచ్యువేషన్స్. కానీ ఈ యాంగిల్లో ఇప్పటి వరకు ఎప్పుడు జరగని ఒక కొత్త ఇది జరగబోతుంది అనేది టీడీపీ నేతలు చెప్తున్నారు. చూడాలి ఈరోజు కూడా చంద్రబాబు ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అనేది దాని మీద చాలా ఆతృతగా అందరూ చూస్తున్నారు అనేది కూడా లోకేష్ గారు కూడా ట్వీట్ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అక్కడ టీడీపీ నేతలు మాట్లాడుతున్నట్టుగా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు అని చెప్పని అంటున్నారు. నేను ట్వీట్ కూడా చూసాను లైవ్లో. బిగ్ అనౌన్స్మెంట్ అలర్ట్. I will be speaking at 12 noon today in my first speech as TDP's working president. I will be making a big announcement. ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నాను 12 గంటలకి మధ్యాహ్నం సమయంలో ఈరోజు నేను మాట్లాడతాను అని చెప్పి లోకేష్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అక్కడ మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యేలో బుచ్చయ్య చౌదరి కానీ, లేకపోతే శ్రీనివాస్ వర్మ కానీ, చింతకాయల విజయ్ కుమార్ కానీ, ఇంకా మాట్లాడినటువంటి చాలామంది కూడా వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, నారా లోకేష్ అంటున్నారు. యూత్ మొత్తాన్ని అట్రాక్ట్ చేయడంలో భాగంగా 8 క్లస్టర్స్గా ప్రతి ఒక్కరికి కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తూ ఈసారి కాన్క్లేవ్, ఒక పొలిటికల్ కాన్క్లేవ్ మాదిరిగా ఉండబోతుంది అనేది టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనం ఏర్పాట్లకు సంబంధించిన విజువల్స్ కూడా చూస్తున్నాం. మహానాడు 2024 అని చెప్పి ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సో మరి కాసేపట్లో అక్కడికి అటు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అండ్ సీఎం చంద్రబాబు కూడా అక్కడ రాబోతున్నారు. సో కొంత ఈసారి ఎక్స్పెక్టేషన్స్, తీర్మానాలు కూడా చాలా హై రేంజ్లో ఉండబోతున్నాయి. 20 తీర్మానాలు ఉండబోతున్నాయి. మా 20 తీర్మానాలు ఏంటి, ఏ రకంగా కార్యకర్తల్ని 2029 ఎలక్షన్స్ కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తారు, ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా లోకేష్ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU